విమాన ప్రమాదాలు ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతున్నాయి. విపరీతమైనటువంటి విమాన వినియోగంలో వస్తున్నటువంటి లోపాలు, అది విమాన తయారీలో లోపాలు అవుతున్నాయా, లేకపోతే పైలట్లో లోపాలు అవుతున్నాయా అంటే, పైలట్లను అయితే పెద్ద పెద్ద సంస్థలు మంచి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళనే తీసుకుంటాయి. ఈవెన్ ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో కూడా ఎక్స్పీరియన్స్డ్ పైలట్. కాబట్టి సంథింగ్ ఏదో ఉంది, అదేంటో తేల్చాలి. వాస్తవంగా భారతదేశంలో జరిగిన ప్రమాదాన్ని గురించి రెచ్చిపోయి కామెంట్లు పెడుతున్నటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, మొదటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి భారత్లో ఇంకేముంది అయిపోయింది అన్నట్టు ఇక్కడ. అయితే యుఎస్ఏలో నెల రోజుల్లో జరిగినటువంటి అది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినటువంటి చోట్ల శాన్-డియేగో సిఏలో మే 22, 2025 మొన్ననే, శాన్-డియేగో సిఏలోనే జూన్ 8, 2025 మొన్ననే, టుల్లాహోమా టిఎన్ జూన్ 8, 2025 ఇది అక్కడ జరిగినటువంటిది. కాబట్టి అమెరికాలోనే 3 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అదేదో భారతదేశం తప్పు అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేయడమే ఇక్కడ విచిత్రం.